దేవుని గురించి రాయబడినది. అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి రావడం జరిగింది. నీ మీద ఉన్న ప్రతి ఒక్క అపవాది క్రియలన్నీ కాల్చివేసి ఆయన ఉద్దేశాలు జరిగించి, ఇదిగో ఆయన ఉన్న రాజ్యంలో, అనిత్య రాజ్యంలోనికి నిన్ను నన్ను మనల్ని తీసుకుని వెళ్ళాలని దేవుని యొక్క చిత్తమైనది. మా స్థితిగతులను మార్చాడు, మా జీవిత పరిస్థితులను మార్చాడు. మా మీద ఉన్న ప్రతి ఒక్క అపవాది ఉద్దేశాలను ఆయన రద్దు చేశాడు. అపవాది ఆలోచనలు, అపవాది ప్రణాళికలన్నీ కాల్చివేశాడు. ఆయన మా మీద ఉన్న ప్రతి చిత్తాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు ఈ భూమి మీద. ప్రియ దేవుని బిడ్డలారా, మా మీదే కాదు, నీ మీద కూడా ఆయన చిత్తం జరగాలి, ఆయన ఉద్దేశం జరగాలి, ఆయన ప్రణాళికలు జరగాలి. అలర్జీ నాకు 7 సంవత్సరాలు అవుతుంది అలర్జీ ఉండబట్టి. అలర్జీ రక్తం వచ్చేది. ఏబు శరీరం ఎలా ఉండేది నా అలా ఉండేది. 70% ఉండేది నా శరీరంలో. ఎన్ని చేసినా తగ్గలేదు. 4వ నెల నాడు మోకాలేసి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకున్నాను. డాడీ ద్వారా పరిశుద్ధాత్మ తాకి పడిపోయినాను అక్కడ. తర్వాత నిదానంగా అంత విడుదల వచ్చింది, శరీరం అంతా విడుదల వచ్చింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు కూడా నేను ప్రభువుని కోరాను కాబట్టి నాకు పైకి పిలిచారు డాడీ. సహోదరు సుజాత దేవుడు నా మనవడికి మాట రావాలని అడిగాను. పూర్తిగా చెబుతున్నాను. ఆ రోజు నిదర్శనం ఎంత చూపించాడో ఈ రోజు నన్ను పిలిచి అదే ప్రభువు నన్ను నిదర్శనం చూపించాడు. నా మనవడు మాట వచ్చింది. ఇంతమంది అందరి ముందు నేను చెప్తున్నాను, సాక్ష్యం నేను పలుకుతాను. ఇక్కడికి వచ్చి నా మనవడికి మాట ఇచ్చాడు భగవంతుడు, నేను మాట పలుకుతాను, సాక్ష్యం పలుకుతాను ఈ డాడీ మీద. డాడీ దీవించినప్పుడు పడిపోయారు. కానీ ఏమిటి అనేది ఎంతో నమ్మిందని నాకే సందేహం కలిగింది. ఇవాళ డాడీ నన్ను పిలిచాడు, ఆ అనుభూతి నేను పొందాను. ఇదంతా కూడా సత్యం, అసత్యం మాత్రం కాదు. ప్రభు ఎంతో గొప్పవాడు. ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, కానీ అన్నిటికన్నా ప్రభు గొప్పవాడు. ప్రభువుతో మనకి ఎంతో ఇదిగా ఉండాలి. మనం ఎంతో విశ్వాసంగా ఉంటే ప్రభు కంపల్సరీ పెడతాడు. మన నమ్మకంతోనే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ జీవితాలను మార్చుకోండి. తైలాభిషేకానికి రండి, మీ జీవితాలు మార్చుకోండి. నేను 6 నెలలు దురాత్మతో పీడిన పడ్డా. హాస్పిటల్ వెళ్ళా, చేతపడి చేత బాగు చేయించుకున్నా, డబ్బులు ఖర్చు పెట్టా, ఎక్కడా నాకు స్వస్థత రాలా. పెరింగ్బోర్ నుంచి నేను ఒంగోలు ప్రార్థనా మందిరానికి వెళ్ళా. అక్కడికి వెళ్తే పాస్టర్ గారి చేత నేను స్వస్థత పొందా. నాకు ఇప్పుడు ఏమీ లేదు, ఆరోగ్యంగానే ఉంది. దేవుడు నా పట్ల 6 సంవత్సరాల నుంచి నాకు పసర్తిత్తులు టోన్స్ ఉన్నాయని చెప్పారు. తర్వాత మొన్న అన్స్పెక్ట్గా 5 నెలల క్రితం కొంచెం ఆయాసం వచ్చి టోన్స్ బాగా లావ్ అయిపోయింది. ఏం చేయాలా, నా పరిస్థితి ఎంత ఎలా ఉందని నేను ప్రేయర్ చేసుకొని అమ్మగారికి ప్రార్థన చేయమని ప్రేయర్ చేయమని ఫోన్ చేశాను. అమ్మగారు ప్రేయర్ చేసి ఏం అవ్వదమ్మా, వెళ్ళి చేయించుకొని మేము ప్రేయర్ చేస్తాం మీ కొరకు అని చెప్పారు. చెప్పిన తర్వాత అమ్మగారు చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చినాయి. నేను ఇంకెంటనే వెళ్ళాను హాస్పిటల్కి. నేను ప్లేయర్ ఆయిల్ తాగి చేసుకొని వెళ్ళాను. ప్లేయర్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే రిపోర్ట్లన్నీ నార్మల్గా వచ్చాయి. సర్జరీ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. 7 months నుంచి వస్తున్నాను. వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా మంచి జరుగుతుంది. ఏదైనా బాధ కలిగినప్పుడు ఫ్రెండ్తో చెప్పుకోవటం కంటే ప్రేయర్ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకు అనిపించింది బెస్ట్ డాక్టర్స్ కంటే పాస్టర్ గారు చేసిన బెస్ట్ ప్రేయరే మెడిసిన్గా యూజ్ అవుతుందని. నేను ఒక ముస్లిమ్స్ అండి. నాకు బాప్తిజం కూడా తీసుకోవాలని ఇంట్రెస్ట్ పడుతుంది ఈ మధ్య. ఆ ప్రేయర్లో చేసుకున్న ప్రతిసారి యేసు ప్రభు నాకు కనిపిస్తూనే ఉన్నారు. ప్రభు బిడ్డలా బతకాలనుకుంటున్నాను. నాకు ఇంతకుముందు ఒక 6-7 years బ్యాక్ ఇది ఎందుకు ప్రేయర్ ఉందని నాకు ఎందుకు తెలియలేదా అని చెప్పి చాలా బాధపడ్డాను నా జీవితంలో. ఇప్పుడు మాత్రం నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రేయర్కి వస్తున్నాను ఎవ్రీ మినిట్. ద బెస్ట్ డాక్టర్ పాల్ పృథ్వీ గారు, ద బెస్ట్ ఫ్రెండ్ సుజాత మేడం గారు. ఇక్కడికి రాకముందు నేను అలాగే అనుకున్నాను. నాకు మాత్రం అది అబద్ధం అనేది మాత్రం ఇక్కడికి వచ్చి చూస్తేనే తెలుస్తుంది. అబద్ధం అనేది మాత్రం అది రాంగు. అది చూస్తేనే తెలుస్తుంది ఏదైనా సరే. బయట ఉండి ఎన్ని మాటలన్నా చెప్తాం కానీ రియాలిటీ అనేది, ఫేక్ అనేది రియాలిటీగా కనపడిందే నమ్మాలి.
ఏదైనా 1-2 విషయాల్లో డూప్ చెప్పొచ్చు, కానీ ప్రతి విషయంలో రైట్ అవ్వదు కదా. ఒకసారి గమనిస్తేనే తెలుస్తుంది అది. మనుషులు చాలా మంది దేవుళ్ళని చెప్పుకున్నారు, చాలా మంది గొప్ప గొప్ప వారు ఉన్నారు, చాలా మంది గొప్ప గొప్ప దేవుళ్ళని కూడా ప్రకటించుకున్నారు. వాళ్ళందరూ నువ్వు మాకేం కడతావు అని అడిగారు, నాకెన్ని గుళ్ళు కడతావని అడిగారు. కానీ యేసయ్య నువ్వు నాకేం చేస్తావు అని అడగటగా, నేను నీకేం చేయాలో చెప్పు, నీకే కొరత ఉందో చెప్పు, నీకే అవసరం ఉందో చెప్పు, నీకే బాధ ఉందో చెప్పు, నీకే సమస్య ఉందో చెప్పని అడిగిన దేవుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువే. చాలా బాగుంది. మెసేజ్ అయితే ఎక్సైట్గా ఉందన్నమాట. అసలు చాలా బాగా చెప్తున్నారు. చెప్పే కొద్ది వినాలనిపిస్తుంది కూడా, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అయ్యగారు చెప్పినప్పుడు చాలా మంది వస్తున్నారు. అయ్యగారు తల మీద చేయి పెడుతుంటేనే ఒకలాగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఫేక్ అని ఎలా అంటారు? అలా అది మాత్రం అబద్ధం అండి, అదంతా నిజమే. కానీ నాకు మెడించోళ్ళ నొప్పి, నేను ఒక్కదాన్ని కుంటుకుంటే అనుకున్నట్లుగా వచ్చా. ఇక్కడికి వచ్చి ఈ ఏసు రక్తం రాసుకున్నాక ఆ నొప్పి తగ్గిపోయింది, మెడించోళ్ళ నొప్పి. శైలజ పరిశుద్ధాత్మ దేవుడిని తాకుతూ ఉన్నాడు. గర్భఫలం కోసం అయ్యగారు స్టేజ్ ఎక్కమన్నప్పుడు నేను ఇక్కడ స్టేజ్ ఎక్కి నుంచున్నాను. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. నేను గర్భఫలం కోసం ప్రార్థన చేయించుకున్నాను. అలాగే తైలాభిషేకం అప్పుడు కూడా అయ్యగారితో నేను తైలాభిషేకం చేసేటప్పుడు అయ్యగారు నాకు ఫస్ట్ అమ్మాయి పుట్టింది, మళ్ళీ ఇప్పుడు నాకు అబ్బాయి కావాలని చెప్పేసి నేను అడిగినప్పుడు అయ్యగారు నా తల మీద చేయబెట్టి ఇచ్చేసాడు పో అని చెప్పేసి అనగా నేను చాలా సంతోషంగా వెళ్ళాను. ఇప్పుడు నాకు 3వ నెల. పాస్టర్ గారు ఈరోజు మెయిన్లీ నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడారు దట్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని. సో ఇట్ హ్యాస్ బీన్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి. యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద రియల్ ఫీల్ ఆఫ్ గాడ్. అండ్ హియర్ గాడ్ ఈజ్ విత్ యూ అండ్ హీల్ ఆల్వేస్ బీ విత్ యూ. బీయింగ్ ఏ యూత్ అండ్ ఆల్సో టీనేజర్, ఎక్స్పీరియన్స్ అనేది ఒకరికి ఫస్ట్ హ్యాండ్లో వాళ్ళు వచ్చి చూస్తే తప్పించి వాళ్ళకి తెలియదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ టు జడ్జ్ ఎ పర్సన్ ఆర్ ఎ మినిస్ట్రీ. దేవుడు అందరికీ దేవుడే. సో దేవుడిని బ్లేమ్ చేయకూడదు, మనం ఊరికే అనేసేయకూడదు. నేను 7 months నుంచి వస్తున్నాను. ఐ హ్యావ్ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐస్. సో ఇంకా ఎవరికైనా ప్రూఫ్స్ కావాలంటే దే విల్ ఆల్సో ప్రొవైడ్ యూ విత్ ఆల్ ప్రూఫ్స్, మెడికల్ సర్టిఫికేట్స్తో అన్నిటి చూపిస్తున్నారు. యూ కెన్ గో త్రూ. అండ్ దయచేసి అలా ఎవరు మాట్లాడద్దు. వారు ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారు, ఇల్లు కట్టడం ప్రారంభించారు. కానీ పైన అదంతా కూడా వర్క్ అంతా కూడా ఆగిపోవడం జరిగిందంట. కానీ ఇక్కడికి వచ్చి 3 నెలలు తైలాభిషేక ఆరాధనలు వారు ప్రార్థన చేయించుకుని దైవజనులతో తైలాభిషేకం చేయించుకుని వెళ్ళారండి. మరి ఇప్పుడు అమ్మ సాక్ష్యం ఇస్తున్న మరి ఏం సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు ఒక ఇల్లే కాదంట 2 ఇళ్ళు కూడా మంచిగా కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశారని వారు సాక్ష్యం ఇస్తున్నారు. నాగేశ్వరరావు ఒంగోలులో మా హస్బెండ్ వాళ్ళ బావగారిని తీసుకెళ్ళాను. తను ఆల్కహాలు సిగరెట్ అలవాటు ఉంది చాలా, 25 years నుంచి తనకి ఉంటే ఇంకా తర్వాత వాళ్ళు ఏంటంటే డాక్టర్స్ అలా తీసుకోవటం వలన అతనికి సిక్నెస్ వచ్చింది అనుకుంటున్నారు. జస్ట్ ఒక 2 ఇడ్లీ తింటేనే అతని పేగులంతా విపరీతమైన పెయిన్ రావటము. 1 day తీసుకుంటే 14 days దాకా మళ్ళీ ఫుడ్ ఉండదు, ఓన్లీ జ్యూసెస్ మీద వాటర్ మీద సర్వైవ్ అవ్వాల్సిందే. బాడీ అంతా బాగా సిక్ అయిపోయారు. ఇప్పుడైతే 3 times ఫుడ్ తీసుకోగలుగుతున్నాడు. డాక్టర్స్ అయితే 2 years వరకు తీసుకోకూడదని చెప్పారు. ఇంకా వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ అత్తగారు ఇంకా చనిపోతారనుకున్నాడు యాక్చువల్గా వాళ్ళు, ఇంకా సిక్నెస్ తోటే అతను. కానీ ప్రేయర్ చేసిన తర్వాత గాడ్ హీల్ చేశాడు. ఆ 10 days తర్వాత నుంచి ఫుడ్ తీసుకోగలుగుతున్నాడు. ఇదే ఫస్ట్ టైం అండి రావడం, చాలా స్వస్థత కలిగింది. 100 అంటారండి, ఎవరి నమ్మకం వాళ్ళది. ఒకసారి వాళ్ళు వచ్చి చూస్తే తెలిసిద్ది ఏదైనా. దేవుడు వాళ్ళ ఆరాధన చేసుకుంటున్నాము. ఆరాధన చేసుకున్న తర్వాత మా అమ్మాయి పడిపోయింది, కడుపులో నొప్పి వచ్చి పడిపోతే నేను కూడా కళ్ళు తెరిచి చూసి మా అమ్మాయి పడిపోయినా, కడుపులో నొప్పి తక్కువ నేను చచ్చిపోతానమ్మ అంటుంది. ఏం దేవుడా ఇక్కడికి వచ్చినాం కదయ్యా, మరి ఏం జరిగినా నీ చిత్తమేనా అవన్నీ నేను వేసి రాస్తాము అంతలో అక్కడ రాసి నోట్లో వేసిన, తగ్గిపోయింది. మా అమ్మాయి బాగానే ఉంది. ఆ రోజు మా అమ్మమ్మ కోసం అడిగాను నేను, చాలా టైమ్స్ సిక్ అవుతుంది, హార్ట్ ఇష్యూ, లంగ్స్ ఇష్యూ తనకు ఉండేసరికి. నవంబర్ మంత్ 2nd weekలో పాల్ పృథ్వీ అన్న దగ్గరికి అంత ప్రేయర్ అయిపోయిన తర్వాత లాస్ట్ తీసుకొచ్చాను నేను ప్రేయర్ చేయించడానికి. అని అనిపించిన తర్వాత నుంచి ఎలాంటి సిక్నెస్ నాకు లేదు బాడీలో.
ఆమె 75 ఇయర్స్ ఆమె వండుకొని ఇంట్లో పని అంతా క్లీన్గా చేసుకునిద్ది నీట్గా ఇప్పుడు కూడా. నా పేరు పెట్టి పిలిచారు. సహోదరి నిర్మల, దేవుడు నిన్ను తాకుతున్నాడు. ఇప్పుడు నేను షాక్ అయ్యాను, అసలు నా పేరు రావటం ఏంటా అని. నేను అలానే అనుకున్నా, బట్ నాకు ఫస్ట్ టైం నేను వచ్చాను కాబట్టి నేను ఫస్ట్ టైం నమ్మాను నా పేరు పిలిచేసరికి. అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, అమ్మగారి చేత అయ్యగారి చేత ప్రార్థన చేపించు, ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే దాంట్లో ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆపరేషన్ చేస్తామని చెప్పారు. అమ్మగారికి కూడా ఫోన్ చేశాను, నార్మల్ రిపోర్ట్లు వస్తాయని చెప్పింది. అట్నే నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి, ఏ ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. సహోదరుడు మురళి, తను మెడెనికలు ఒకటి బెండ్ వచ్చిందని చెప్పారు డాక్టర్లు. ఎన్నుపోసే ఎన్నికలు 2 బెండ్ వచ్చినాయి అన్నారు. అమ్మ నువ్వేం పని చేయి బాగు, బెడ్ రెస్ట్, నీకు కింద పనుకోలేక చెక్క మంచం మీద పనుకోమన్నారు. నడువుకు బెల్ట్ వేసుకొని వచ్చాను నేను. ఆ రోజు వచ్చిన రోజే నేను పడిపోయాను. నాలో ఏదో ఒక బలమైనగా ఏదో పోయినట్టుగా ఉంది ఆ రోజు. ఇక దేవుడు నన్ను స్వస్థపరిచాడు కూడా. మల్లేశ్వరి, మల్లేశ్వరి, రాజేశ్వరి, రాజేశ్వరి, దేవుడు నిన్ను తాకుతున్నాడు. పిలిచిన వారందరూ